జగన్ రెడ్డిపై ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మండిపడ్డారు. ప్రతి ఏటా మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ రెడ్డి తన హయాంలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదని ఎద్దేవా చేశారు. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన జగన్ రెడ్డి ఆ తర్వాత కనిపించకుండా పారిపోయారన్నారు. దమ్ముంటే జగన్ రెడ్డి పాలనపై వైసీపీ నాయకులు చర్చకు రావాలన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు మరొక నమస్కారం. ఎందుకంటే నువ్వు 6100 ఉద్యోగాలకి డిఎస్సి ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చి 30 రోజుల్లోనే నువ్వు పరీక్ష పెడతానంటే మాకొద్దు మహాప్రభో అని చెప్పి నిన్ను పంపించేసి ఇగో 11 సీట్లకు పరిమితం చేశావు. ఎందుకంటే నీ పరిపాలన అంత ఉద్దోనంగా, అంత ఘోరంగా, కేసులమయం, వెన్నుపోటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు తప్ప ఒక క్లీన్ చిట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకోలేదని చెప్పి ఈరోజు నిరుద్యోగులుగా, ఏ రాజకీయ పార్టీకి చెందలేని వ్యక్తిగా, ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్గా నేను ఈరోజు చెప్తున్నాను, ఆయనకి నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పరిపాలన సుభిక్ష పరిపాలన అయితే రండి, చర్చకి రండి, మాతో ఓపెన్ డిబేట్కి వచ్చిన తర్వాత మీరు నచ్చిన ధర్నాలు చేయండి, మేము మీతో కలిపి వస్తాం నిజంగా మీరు నిరూపించగలిగితే. కానీ ఇదంతా బూటకం. మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క గాలిడీలు ఎవరు నమ్మరు. గ్రూప్ 1 అండి, ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా, ఒక ఆర్డీఓ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగాల్ని డ్రైవర్ల చేత, ఇంట్లో పని మనుషుల చేత కరెక్షన్లు చేయించి ఒక రాత పరీక్ష ఉన్న డిస్క్రిప్టివ్ విధానంలో ఉన్నటువంటి గ్రూప్ 1ని తీసుకుని వెళ్ళి మీరు ఏ రకంగా అండి కంప్యూటరైజ్డ్ వాల్యుయేషన్స్ చేయిస్తారు. తర్వాత మళ్ళీ కోర్టు ఇస్తే మళ్ళీ పెన్ను పేపర్ విధానంలో మీరు కరెక్షన్స్ చేయించారు. ఎంత ఘోరాతి ఘోరం అంటే హయ్యెస్ట్ రిక్రూట్మెంట్ యూపీఎస్సీ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీలో కూడా మీరు చెయ్యదూర్చి తలపెట్టి మీరు యొక్క కరెక్షన్ విధానంలో కూడా దోపిడీ చేశారంటే జగన్ ప్రభుత్వం ఎంత నీచానికి ఓడిగట్టారని చెప్పి ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్న